అంబేద్కర్ కోనసీమ జిల్లా కడలి గ్రామంలో డ్వాక్రా యానిమేటర్ చేతివాటం చూపించారు. సుమారు 40 లక్షల మేర సొమ్మును స్వాహా చేశారు యానిమేటర్ అడబాల దుర్గాభవాని. డ్వాక్రా సంఘాలకు సంబంధించిన సొమ్మును బ్యాంకులో డిపాజిట్ చేయలేదని మహిళా సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. వివిధ సంఘాలకు చెందిన సభ్యులకు తెలియకుండా సంతకాలు ఫోర్జరీ చేసి నిధులను దోచుకున్నట్లుగా ఆరోపించారు. ఘటనపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని విచారణకు వచ్చిన ఏజీఎం ప్రసన్నలక్ష్మి కారును అడ్డగించారు డ్వాక్రా మహిళలు. గ్రూప్ లో ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను. మా సెక్రటరీ అయిన అడబాల దుర్గాభవాని 1,99,000 బ్యాంకునకు జమ చేయలేదండి. ₹1,00,000 బాండ్ జమ చేయలేదు. 20,000 రూపాయలు పొదుపు నుంచి లోన్ కి ట్రాన్స్ఫర్ పెట్టేసిందండి. 1,71,000 రుణమాఫీ డబ్బులు లోన్ లోకి వెళ్ళిపోయినాయండి. ఇవన్నీ అడిగానని చెప్పి తన సంతకం రాసి పెట్టించింది. నేను నెలాఖరికల్లా కడతానని నాకు లెటర్ రాసి ఇచ్చిందండి. అవన్నీ అడిగితేనే. శ్రీ గణాంజనేయ గ్రూప్ లో ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను. మా సెక్రటరీ అయిన అడబాల దుర్గాభవాని 1,99,000 బ్యాంకునకు జమ చేయలేదండి. ₹1,00,000 బాండ్ జమ చేయలేదు. 20,000 రూపాయలు పొదుపు నుంచి లోన్ కి మా కడలి గ్రామంలో ఇండియన్ బ్యాంక్ లో మాకు లోన్లు మేము కట్టేసినా కూడా మా లోన్ తీరకుండా ఆవిడ మనీ తీసుకుని వెళ్ళిపోయింది. ఆవిడ మా యానివేటర్ పేరు అడబాల దుర్గాభవాని. ఆవిడ మేము ఇచ్చిన అమౌంట్ కట్టకుండా జగన్ గారు వేసిన ఆసరాలు కూడా లోన్ కి వెళ్లకుండా మా అమౌంట్ మేము కట్టేసాం కదా, మా అమౌంట్ తీరిపోయింది కదా, లోన్ తీరిపోయింది, లోన్ ఇమ్మని బ్యాంక్ మేనేజర్కి వెళ్తే బ్యాంక్ మేనేజర్ మీ అప్పు తీరలేదమ్మా, ఇంకా 4,90,000 మీ అప్పు ఉంది, మీరు కట్టుకుంటే లోన్ ఇస్తాను ఆవిడని అడిగితే లేదు నేను కట్టేస్తాను, ఒక రోజు 2 రోజులు టైం ఇవ్వండి అని చెప్పింది. ఆ టైం ఇచ్చాం కానీ ఆవిడ కట్టలేదు. ఆవిడ తినేసింది. తర్వాత రాజోల నుంచి, తర్వాత కాకినాడ నుంచి, అందరి నుంచి మేడమ్స్ వచ్చారు కానీ ఏబీ మేడం, తర్వాత సిసి గారు, తర్వాత పీడీ మేడం గారు వచ్చారు కానీ వాళ్ళు మేము అడిగి దానికి జవాబు చెప్పకుండా వాళ్ళు మమ్మల్ని భయపెట్టేసి మేము చెప్పింది రాయకుండా వాళ్ళకి నచ్చింది వాళ్ళు రాసేసుకుని, మేము చెప్పిన లెక్కలు రాయకుండా వాళ్ళకే స్టేట్మెంట్ తీసిన వాళ్ళే రాసేసుకుని అమౌంట్ ఇంత అమౌంట్ కట్టించేస్తాం. మా భార్యకి మేము కష్టపడి డబ్బులు తీసుకొచ్చి మరి డ్వాక్రా కట్టమని డబ్బులు ఇస్తే మరి ఆ డబ్బులు కట్టుకోకుండా మరి బ్యాంక్ లోన్కి వెళ్ళకుండా ఇక్కడే డబ్బులు బయట వసూలు చేసి ఆవిడ ఇచ్చేసుకుని తీరా ఆవిడ కట్టేసిందని మేము అనుకుని మేము లోన్ తీసుకుందామని చూసి మేము మరి భావని గారిని అడిగితే ఇయ్యాల రేపు అని చెప్పేసి 3 నెలలు తిప్పితే కనీసం లోన్కి కూడా వెళ్ళకోకుండా చేసేసండి బ్యాంక్ మేనేజర్ దగ్గరికి. ఒకసారి తెగించి బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఏమంటే సార్ మాకు లోన్ రాస్తానన్నదండి, మరి ఏంటండి ఈ గ్రూప్ పరిస్థితి అండి, ఈ ఆడవాళ్ళు అందరూ వచ్చారని చెప్పేసి మేము తీసుకుని వెళ్ళడం జరిగిందండి. అయితే రాజేష్ గారు మరి ఎవరికి ఇచ్చారు ఏంటి డబ్బులు అంటే బ్యాంక్ మేనేజర్ గా మమ్మల్ని ప్రశ్నించడం జరిగిందండి. అయితే భావని గారికి ఇచ్చామండి, ఇంకొంచెం లెక్కలేసిందండి, అన్ని అయిపోయినాయండి, వడ్డీ కట్టమని వడ్డీ కూడా కట్టేసామండి. మరి అంబేద్కర్ కోనసీమ జిల్లా కడలి గ్రామంలో డ్వాక్రా యానిమేటర్ చేతివాటం చూపించారు. సుమారు 40 లక్షల మేర సొమ్మును స్వాహా చేశారు యానిమేటర్ అడబాల దుర్గాభవాని. డ్వాక్రా సంఘాలకు సంబంధించిన సొమ్మును బ్యాంకులో డిపాజిట్ చేయలేదని మహిళల సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. వివిధ సంఘాలకు చెందిన సభ్యులకు తెలియకుండా సంతకాలు ఫోర్జరీ చేసి నిధులను దోచుకున్నట్లుగా ఆరోపించారు. ఘటనపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని విచారణకు వచ్చిన ఏజీఎం ప్రసన్నలక్ష్మి కారును అడ్డగించారు డ్వాక్రా పోలీసులు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్ చెప్పండి. రాజోలు మండలం కడలి గ్రామంలో డ్వాక్రా యానిమేటర్ దుర్గా భవాని అయితే చేతివాటం ప్రదర్శించిందని చెప్పాలి. దాదాపు 40 లక్షల వరకు ఇప్పటి వరకు అధికారుల దర్యాప్తులో ఈ స్కామ్ చేసినట్లుగా గుర్తించారు. ఇంకా చాలా మంది బాధితులు ఉన్నట్లుగా తెలుస్తుంది. యానిమేటర్ అంటే దాదాపు 30 సంఘాల వరకు కూడా డ్వాక్రా సంఘాలు చేతి కింద ఉండడం జరుగుతుంది. ఇదే క్రమంలో 2020-21లో కరోనా వచ్చినటువంటి సమయంలో ఈ డ్వాక్రా మహిళల నుంచి తానే నేరుగా బ్యాంకుకు వెళ్లి కడతానని చెప్పి మొత్తం సంఘాల నుంచి డబ్బులు వసూలు చేయడం, తీసుకున్నటువంటి నగదు బ్యాంకుకు చెల్లించకుండా తన సొంతంగా ఉపయోగించుకున్నట్లుగా ప్రస్తుతం బాధితులు ఫిర్యాదు చేయడంతో ఇక్కడ ఉన్నటువంటి ఏజీఎం ప్రసన్నలక్ష్మి, రాజోలు పిఐఎం ఎస్పేరు లీలా ఇద్దరు అధికారులు ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 17 సంఘాలకు సంబంధించి సుమారు 43.5 లక్షల రూపాయలు వరకు కూడా నిధులు స్వాహా చేసినట్లుగా అయితే గుర్తించడం జరిగింది. ఇంకా భారీ స్థాయిలో ఇంకా అవినీతి జరిగిందన్న ఆరోపణలతో మిగిలినటువంటి డ్వాక్రా సంఘాలు కూడా విచారణలో తెలుసుకుంటూ ఉన్నారు. స్థానిక రాజోలు ఉన్నటువంటి ఎస్ఐ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఎస్ఐ కూడా బాధితుల నుంచి ఫిర్యాదులు తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే బాధితులు ఈ మోసాన్ని గ్రహించి పోలీస్ స్టేషన్కి వెళ్లి ఉన్నతాధికారులకు వరకు కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లారో యానిమేటర్ దుర్గా భవాని అయితే పరారు కావడం జరిగింది. ప్రస్తుతం మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ చేశారు. దీంతో ఆమెను కాంటాక్ట్ అవడానికి ప్రయత్నించినా మొబైల్ కి అయితే అందుబాటులోకి రావట్లేదు.
ప్రస్తుతం పరారైనటువంటి దుర్గా భవాని కోసం పోలీసులు ఆచూకీ కనిపిస్తున్నారు. ఖచ్చితంగా వీరి మీద చర్యలు తీసుకుంటాం. ఇందులో బ్యాంక్ అధికారుల పాత్ర ఉందా లేదా అనేది అనుమానం కలుగుతూ ఉన్నాయి. దీంతో బ్యాంక్ అధికారుల అంశాల మీద కూడా విచారణ చేస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. సాధారణంగా ఒక డ్వాక్రా గ్రూప్ ఉంటే అందులో ఒక లీడర్ తీసుకెళ్లి నెల ఆ అమౌంట్లు అనేవి కట్టడం జరుగుతుంది. తీసుకున్నటువంటి లోన్ కి నగదు తిరిగి చెల్లించడం, అదేవిధంగా స్త్రీనిధి సంబంధించినటువంటి డబ్బులు కూడా ఈ బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తూ ఉంటారు. అయితే సొంతంగా యానిమేటర్ ఈ డ్వాక్రా గ్రూపుల నుంచి వసూలు చేయడంతో బ్యాంకుకు చెల్లిస్తుందా లేదా అనేది 2-3 సంవత్సరాల నుంచి బాధితులు గుర్తించలేకపోయారు. కానీ అందులో అనుమానం వచ్చినటువంటి కొందరు బ్యాంకు నుంచి అధికారులను ఆశ్రయించడంతో మీ నగదు కొద్ది కాలం నుంచి జమ అవట్లేదని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ తిన్నటువంటి ఆ డ్వాక్రా సంఘాల మహిళలంతా కూడా పోలీస్ స్టేషన్ కు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం దుర్గా భవాని యొక్క మోసాన్ని మీద దర్యాప్తు కొనసాగుతుంది. వారి మీద చర్యలు తీసుకుని దిశగా అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. రైట్ గణేష్, థ్యాంక్ యూ.